ఈ వాక్యం ద్వారా మిమ్మల్ని కలుసుకోవడానికి ప్రభు ఇచ్చిన అవకాశాన్ని బట్టి దేవుని స్తుతిస్తున్నాను. ఈరోజు మన సేవా జీవితంలో మనం నేర్చుకోవాల్సినటువంటి కొన్ని ప్రాముఖ్యమైనటువంటి విషయాలను వాక్యంలో నుంచి మీకు అందించేటువంటి ప్రయత్నాన్ని చేస్తూ ఉన్నాను. మనమందరము దేవుని సేవకు వచ్చాం. దేవుని సేవకులుగా సేవకురాండ్రుగా పిలువబడుతున్నాం. అయితే దేవుని సేవకులుగా సేవకురాండ్రుగా చెప్పుకునేటువంటి కొంతమంది పిలుపు లేకుండా కూడా వచ్చినటువంటి వాళ్ళు అక్కడక్కడ ఉంటారు. సేవ చేయకుండా కూడా సేవకులుగా సేవకురాండ్రుగా చలామణి అయ్యేటువంటి వాళ్ళు ఉంటారు. సహజంగా సేవ చేస్తున్నామంటే ఎక్కువ మంది అడిగే ప్రశ్న ఏంటంటే మీరు ఎక్కడ తర్ఫీదయ్యారని ఒకటి అడుగుతారు. రెండవది మీ యొక్క సహవాసం, ఏ సహవాసంలో ఉండి పనిచేస్తున్నారంట. తర్వాత మూడవది మీరు ఏ ప్లేస్లో ఉండి పనిచేస్తున్నారని మూడోది అడుగుతారు. సరే, మనకు తెలిసినటువంటి విషయాలు చెప్తాం. అయితే దైవజనులుగా చెప్పుకుంటున్నటువంటి మనం, దేవుని సేవకులుగా పిలువబడుతున్నటువంటి మనం, మన యొద్దకు వస్తున్నటువంటి వారు, లేకపోతే మనల్ని వెంబడిస్తున్నటువంటి వారు, లేక లోకములో ఉన్నటువంటి వారు మనను దైవజనులుగా వాళ్ళు గుర్తిస్తున్నారా లేదా అనేది ప్రాముఖ్యం. మనమేమనుకుంటున్నాం, మనమేం చెప్తున్నామంటే నేను సేవకుణ్ణి, నేను దైవజనుణ్ణి, నేను దైవజనురాలని అంటున్నాం, చెప్పుకుంటున్నాం. కానీ మరి ఇతరులు మనలను దైవజనునిగా దైవజనురాండ్రగా గుర్తిస్తున్నారా లేదా? మీరు అనొచ్చు, మనుషులు మమ్మల్ని గుర్తించేది ఏంటండి, మనుషులు మమ్మల్ని పొగిడేది ఏంటండి, లేక చెప్పేది ఏంటండి, అసలు దేవుడే మమ్మల్ని గుర్తించాడు, దేవుడే మమ్మల్ని సేవకు పిలిచాడు, అది దేవునికి నాకే తెలుసు, ఇంకా ఎవరు కూడా దాన్ని సర్టిఫై చేయాల్సిన అవసరం ఏమీ లేదు అనేటువంటి వాళ్ళు కూడా ఉండరా? ఉంటారు. అయితే బైబిల్లో నుంచి కొన్ని విషయాలను మనం ఆలోచన చేస్తే, ఈ సేవకు పిలువబడినటువంటి వారు చేసినటువంటి సేవ ఇతరులు అంగీకరించినట్లుగా, గుర్తించినట్లుగా బైబిల్లో మనకు ఆధారాలు కనబడుతున్నాయి. ఇతరులు దాన్ని గుర్తించారు, తర్వాత ఇతరులు దానిని ఉపయోగించుకొని మేలు పొందినట్లుగా బైబిల్లో మనకు ఆధారాలు కనబడుతున్నాయి. ఎప్పుడైతే మనం చేసేటువంటి సేవ ప్రజలకు దీవెనకరంగా ఉంటుందో, ఎప్పుడైతే మనం చేసేటువంటి సేవ అది వారికి ఆశీర్వాదాన్ని తెచ్చిపెడుతుందో, వాళ్ళు ఆటోమేటిక్గా మనల్ని దైవజనులు అని గుర్తిస్తారు, లేకపోతే గుర్తించరు. ఇది నేను చెప్తున్నటువంటి విషయం కాదు, వాక్యమే చెప్తున్నటువంటి విషయం. అంటే నువ్వు సేవకుడువు అనడానికి, నువ్వు సేవకురాలివి అనడానికి ఏం కావాలంటే రుజువు కావాలి. ఏం కావాలండి? రుజువు కావాలి. ఆ రుజువు ఉంటేనే నువ్వు సేవకుడు, ఆ రుజువు ఉంటేనే సేవకురాలు. ఆ రుజువు లేనటువంటి పక్షంలో మనం ఎన్ని చెప్పుకున్నా ఏమీ ఉపయోగమేమీ ఉండదు. కాబట్టి మనం సేవ చేయటం కాదు, మన సేవ రుజువు పరచబడిన సేవగా ఉండాలి. హల్లెలూయా.
ఏ సేవగా ఉండాలండి? రుజువు పరచబడిన సేవగా ఉండాలి. చాలామంది యొక్క సేవ రుజువు పరచబడినటువంటి సేవగా లేదు. అందుకే వారి యొక్క సంఘమే వారిని దైవజనులుగా గుర్తించడంలో. ఒక చోటకు వెళితే ఆ పాస్టర్ గారు ఏదేదో చెప్తున్నాడు, ఆ తర్వాత ఆ పాస్టర్ గారు ఇంకా ఏదేదో చెప్తూ ఉంటే కింద ఉన్నటువంటి వాళ్ళ విశ్వాసులు ఏమంటున్నారంటే, ఈయన పట్టుకున్నాడుగా వదిలిపెట్టాడు, ఈయన ముగించడేంటి, వాళ్ళకి సమయం ఎవడేంటి అని కింద నుంచి సనగటం ప్రారంభించారు. అంటే వీళ్ళు ఈ సేవకుడు మాట్లాడుతున్నటువంటి మాటలు బయట నుంచి వెళ్ళిన సంఘస్థులకు కాదు, వారి విశ్వాసులకే అవి ఏం చేయట్లేదు, నచ్చట్ల. ఇట్లాంటి సేవలు లేవా? ఇట్లాంటి సేవకులు లేరా? ఇట్లాంటి సేవకురాండ్రు లేరా? ఇది రుజువు పరచబడని సేవ. ఈ ఉదయకాల సమయంలో నేను మీకు చెప్పేటువంటి విషయం ఏంటంటే, మన సేవ రుజువు పరచబడిన సేవగా ఉండాలి. దైవజనుడు దైవజనురాలు అని మనం చెప్పుకోవటం కాదు, ఇతరులు చెప్పాలి. కొంతమంది దాన్ని ఏమంటారు, ఆ వాట్సాప్లో స్టేటసా లేకపోతే ఏదో పెట్టుకుంటారు కదండి, ఒక మాట ఏదో, ఐ ఆమ్ గాడ్ సర్వెంట్ అని పెట్టుకుంటారు కదా, లేకపోతే ఐ ఆమ్ పాస్టర్ అని పెట్టుకుంటారు కదా. అంటే నేను ఫలానా అని వీళ్ళు ఏం చేస్తున్నారు, వారికి చూసిన వాళ్ళకి చెప్తున్నారు. అలా పెట్టుకోవడం తప్పని నేను చెప్పడం లేదు, కానీ మనం చెప్పడం కంటే ఇతరులు ఆ విషయాన్ని వారే చెప్పాలి. హల్లెలూయా, అందరం గట్టిగా స్తోత్రం చెప్దాం. ఇతరులు ఆ విషయాన్ని వారే చెప్పాలి. పరిశుద్ధ గ్రంథంలో దైవజనుడైన ఏలియా యొక్క పరిచర్యను మనం చూస్తే, మొదటి రాజుల గ్రంథం 18వ అధ్యాయము 36వ వచన భాగం. మొదటి రాజుల గ్రంథం 18వ అధ్యాయము 36వ వచనం. ప్రవక్త అయిన ఏలియా దగ్గరకు వచ్చి ఇలాగూ ప్రార్థన చేసెను, యెహోవా అబ్రహాము ఇస్సాకు యాకోబుల దేవా, అది ఇక్కడ చూడండి, దైవజనుడైన ఏలియా ప్రార్థన చేస్తున్నాడు. ఏమని ప్రార్థన చేస్తున్నాడంటే, నేను నీ సేవకుడనై ఉన్నానని, ఈ కార్యములన్నీ నీ సెలవు చేత నేను చేసి తినని. అంటే ఇప్పుడు దైవజనుడైన ఏలియా ఏమడుగుతున్నాడంటే, దేవా నువ్వు ఒక విషయాన్ని కనపరచాలి, ఒక విషయాన్ని రుజువు చేయాలి. ఇప్పుడు నువ్వు ఒక విషయాన్ని ప్రూవ్ చేయాలి నువ్వు అంటున్నాడు. ఏమని ప్రూవ్ చేయాలంటే, నీవు దేవుడు అయి ఉన్నావని, అంటే బయలు దేవుడు కాదు ఆయనే దేవుడని రుజువుపరచబడాలి, అదొక విషయం. తర్వాత ఏమన్నాడంటే, నేను నీ సేవకుడనని, నేను చేస్తున్నటువంటి ఈ కార్యాలన్నీ కూడా నీ సెలవు చేతే చేస్తున్నానని ఈ దినమున కనపరచు అన్నాడు. హల్లెలూయా. అంటే ఇప్పుడు ఏలియా చేస్తున్నటువంటి పరిచర్యకు, ఏలియా చేస్తున్నటువంటి సేవకు ఎవరు సాక్ష్యం చెప్పాలి? ఇప్పుడు దేవుడు సాక్ష్యం పలకాలి, దేవుడు దాన్ని రుజువు చేయాలి. మామూలు విషయం అండి ఇది. మనుషులు చెప్పడం కాదు, దేవా ఇప్పుడు నువ్వే చెప్పాలి. ఏమనంటే, నేను నీ సేవకుడిని నువ్వు చెప్పాలి. ఇప్పుడు నేను చేస్తున్న పనులన్నీ నీ సెలవు చేత నేను చేస్తున్నానని ఇప్పుడు నువ్వు రుజువు చేయాలి అని దైవజనుడైనటువంటి ఏలియా ఏం చేస్తాడంటే ప్రార్థన చేస్తున్నాడు. ఇప్పుడు దాన్ని రుజువు పరచాలి అంటే దేవుడు అసలు ఏలియా చేస్తున్న పరిచర్యను దేవుడు అంగీకరించాలి కదా. ఏలియా చేస్తున్నటువంటి పరిచర్యను దేవుడు అంగీకరించకపోతే దేవుడు ఏలియాను నువ్వు నా సేవకుడు కాదు
అని రిజెక్ట్ చేసినాడు. నువ్వు నా సేవకుడు కాదు అని రిజెక్ట్ చేసినాడు. ఇప్పుడు ఏలియా ప్రార్థన చేసిన చొప్పున దేవుడు చేస్తే దేవుడు ఏమి ఆమోదించినట్లంటే ఏలియా నా సేవకుడు అని ఆమోదించినట్లు. హల్లెలూయా, హల్లెలూయా. అంటే ఏలియా యొక్క సేవ యాక్సెప్టెన్స్, ఆ అంగీకారం ఇప్పుడు ఎవరు ఇవ్వాలి? దేవుడు ఇవ్వాలి. మరి మనం సేవ చేస్తున్నాం, కానీ దేవుడు దాన్ని అంగీకరించాడా? దేవుడు దాన్ని యాక్సెప్ట్ చేశాడా? ఏలియా తను దేవుని సేవకుడు అని రుజువుపరచడానికి దేవుడు ఆకాశము నుంచి అగ్నిని పంపించి ఆ బలిపీఠం మీద ఉన్నటువంటి ఆ బలి పశువు యొక్క మాంసమును దహించి ఆ బలిపీఠం మీద పొర్లి పారుతున్నట్లుగా పోసినటువంటి నీళ్లనన్నిటినీ ఆరిపోజేసి మరి ఆ రాళ్లను సహితము కూడా దేవుడు ఏం చేశాడు? బుగ్గిగా మార్చాడు. ఎప్పుడైతే ఈ అగ్ని పరలోకం నుంచి దిగి వచ్చిందో, ఎప్పుడైతే అగ్నిని దేవుడు పంపించాడో ప్రజలందరూ కేకలేస్తున్నారు, యెహోవాయే దేవుడు, యెహోవాయే దేవుడు అని వారికి అర్థమైపోయింది. ఇప్పుడు యెహోవాయే దేవుడు అనేటువంటి విషయం అర్థం కావటమే కాదు, ఏలియా కూడా దేవుని సేవకుడు అనేటువంటి విషయం అర్థమైంది. అందుకే ఆ ఏలియా యొక్క సేవను వారు సపోర్ట్ చేసి నా యెహోవా పక్షం ఉన్నవారు ఎవరో నా దగ్గరికి రండి అని ఆ బయలు ప్రవక్తలను చంపడానికి వాళ్ళందరూ కూడా ముందుకి వచ్చినట్లుగా బైబిల్లో మనం చూస్తూ ఉన్నాం. అంటే ఇప్పుడు దేవుడు ఏలియా చేస్తున్నటువంటి సేవ చెప్పండి, దేవుని చేత అంగీకరించబడిన సేవ. ఏలియా చేసినంత దేవుని సెలవు చొప్పునే చేశాడు. కేరీతు వాగు దగ్గర ఉండమని దేవుడు ఏలియాకు చెప్తే ఏలియా యెహోవా సెలవు చొప్పున వెళ్ళి అక్కడ ఉన్నాడు. దేవుని సెలవు లేకుండా వెళ్ళాల కెరీతు వాగు దగ్గరికి. దేవుని సెలవు చొప్పున అతడు అక్కడ ఉండి 3.5 సంవత్సరాలు అక్కడ ఉన్నప్పుడు దేవుడు అద్భుతముగా కాకోలముల ద్వారా ఆహారాన్ని పెట్టి ఆహారమును పంపించి దేవుడు పోషించాడు. హల్లెలూయా. అంటే కెరీతు వాగు దగ్గర ఉండటంలో ఎవరి సెలవు ఉంది? దేవుని సెలవు ఉంది. దేవుడి సెలవు లేకుండా వెళ్ళాల. కొంతమంది చేసుకుంటూ వెళతారు, వారు చేశారని వీరు, వీరు చేశారని వాళ్ళు, వాళ్ళని చూసి వీళ్ళు, వీళ్ళని చూసి వాళ్ళు. ఏదో అది ఒక ట్రెండ్ లాగా ఏమవుతున్నారంటే కొంతమంది ఫాలో అవుతున్నారు. కానీ అసలు అది దేవుని సెలవా కాదా అనేది తెలుసుకోవట్లా. తర్వాత ఏలియా సారెపోతు విధవరాల దగ్గరకు వచ్చాడు. తనంతట తాను వచ్చాడా? దేవుడు సెలవిస్తే వచ్చాడు. దేవుడు సెలవిస్తే దేవుడు వెళ్ళమంటే పలానా సారెపోతులో ఒక విధవరాలికి నేను పోషించుటకు నేను ఆజ్ఞ ఇచ్చి ఉన్నాను, నువ్వు వెళ్ళి కలుసుకో అని చెప్తే ఆ ఏలియా సారెపోతు విధవరాల దగ్గరికి పంపబడ్డాడు. సారెపోతు విధవరాలు పొలం ఏరుకోవడానికి వస్తే ఏలియా తారసపడ్డాడు. మరి సెలవిచ్చాను అని అన్నాడు, కానీ అంతకుముందు ఆ సారెపోతు విధవరాలతో ఏదో కలవలోనో దర్శనంలోనో ఏదో మాట్లాడినట్లుగా బైబిల్లో ఏమీ రాయబడలా. ఒకవేళ అది అలా జరిగిందో లేదో మనకు తెలీదు, కానీ దేవుడు చెప్పాడు, నేను సెలవిచ్చానని చెప్పాడు. అయితే ఆమె కట్టెలేరుకోవడానికని బయటకు వచ్చింది. అవి కూడా ఒక పెద్ద మోపు కట్టెలు కాదంట, 2 కట్టెలేరుకోవడానికి వచ్చిందంట. అంటే వారి దగ్గర ఉన్న పిండి కొంచెమే కనుక ఒక చిన్న రొట్టెను కాల్చుకోవడానికి 2 కట్టెలు అయితే సరిపోతాయి, కానీ ఇంకా పిండి లేదు కదా, వంట చేసుకునే అవకాశం లేదు కదా, అదనంగా పొలాలు ఏరుకోవడం ఎందుకని ఆమె 2 కట్టెలు ఏరడం చూస్తూ ఉన్నాం బైబిల్లో. అయితే పిల్లారా, మనం చూస్తున్నట్లయితే ఆ దైవజనుడు తారసపడ్డాడు, ఏలియా తారసపడ్డాడు.
తారసపడి ఏమన్నాడంటే, నాకు త్రాగుటకు కొంచెం నీళ్లు తీసుకురా అన్నాడు. ఆమె తేబోచుండగా మరలా ఏం చెప్పాడంట, నా కొరకు ఒక చిన్న అప్పము చేసి తీసుకురమ్మన్నాడు. అదంతా మనకు తెలిసిన విషయమే. అయితే దేవుడు అంతకుముందు కళలోనో దర్శనంలోనో చూపించి రేపొద్దున ఒక దైవజనుడు వస్తాడు, అతన్ని ఎట్లా అడుగుతాడు అని చెప్పినట్లుగా బైబిల్లో అయితే ఏమీ లేదు. ఒకవేళ అలా చెప్పుంటే వేరేగా ఉండేదేమో. ఒకవేళ అలా చెప్పని పక్షంలో ఈ రొట్టెను అడిగినప్పుడు ఆమె యొక్క ఫీలింగ్ ఎలా ఉంటుంది? ఆమె యొక్క ఫీలింగ్ ఎలా ఉంటుంది? అసలే మేమే కరవు చేత చచ్చిపోతుంటే, మేమే ఆహారం లేకుండా ఇంత ఇబ్బంది పడుతూ ఉంటే ఈయనేంటి రొట్టె తెమ్మంటాడు అని సహజంగా మానవ ఆలోచనలు వస్తాయా రావా? వస్తాయి. కానీ ఆమె విశ్వాసంతో లోబడింది. ఏమని అన్నాడంటే, నీవు వెళ్ళి ఇలా చెయ్యి, నువ్వు అలా చేస్తే మరలా భూమి మీద వర్షం కురిపించే వరకు నీ పిండి అయిపోదు, నీ నూనె అయిపోదు అని చెప్పినప్పుడు ఆ మాటలు నమ్మి ఆమె మొదటి అప్పమును తీసుకొచ్చి ఏలియాకి ఇచ్చింది. హల్లెలూయా. అప్పటి వరకు ఆ మొట్టమొదటి అప్పమును తీసుకొని వచ్చి ఏలియాకి ఇచ్చినప్పుడు ఏలియా మీద అంత ఇంప్రెషన్ ఉండదు. ఏదో చెప్పాడు, నేను చేశాను అన్నట్లుగానే ఉంటుంది. ఆ రోజు మరి ఉన్నటువంటి పిండితో వాళ్ళు రొట్టెలు చేసుకొని ఉంటారు. కానీ తెల్లారి చూసేసరికి మరలా ఏం కనబడుతుంది? పిండి కనబడుతుంది, మరలా నూనె కనబడుతుంది. ఇదేంటిరా, నిన్న అయిపోయిందిగా, మళ్ళీ ఈరోజు పిండి ఎక్కడిది, ఈరోజు నూనె ఎక్కడిది అంటే, నా యొద్దకు వచ్చినటువంటి ఆయన మామూలు ఆయన కాదు. ఆయన గొప్ప దైవజనుడు అయినటువంటి విషయం అప్పుడు ప్రూవ్ అయింది. ఒక దైవజనురాలు తాను ప్రసంగిస్తూ ఏమనందంటే, నా ద్వారా ప్రజలు దీవించబడకుండా, ద్వారా ప్రజలు ఆశీర్వదించబడకుండా నేను వారి దగ్గర ఎట్టి కానుకలు తీసుకున్నాను. అంటే నేను ఎవరి ద్వారా కానుకలు తీసుకుంటాను, ఎవరి ద్వారా నేను కానుకలు తీసుకుంటానంటే, నా ద్వారా ఎవరు బ్లెస్ అయ్యారో, నా ద్వారా ఎవరు ఆశీర్వదించబడ్డారో వారి ద్వారానే నేను కానుకలు తీసుకుంటాను. నేను వారిని బ్లెస్ చేయకుండా, వారికి ఆశీర్వాదకరంగా ఉండకుండా వాళ్ళ దగ్గర నేను ఏ కానుక తీసుకోనని చెప్పింది. అంటే ఏలియాకు ఏదో ఒక చిన్న అప్పముని ఇవ్వటం ద్వారా ఇప్పుడు ఈ సారెపతి విధవరాలు దీవించబడిందా లేదా? చెప్పండి, దీవించబడిందా లేదా? ఆశీర్వదించబడిందా లేదా? ఆశీర్వదించబడింది. కాబట్టి రెండో రోజు కూడా అప్పములు చేసుకున్నారు. మళ్ళీ మూడో రోజు చూస్తే మళ్ళీ పిండి కనబడుతుంది. ప్రతిరోజు వాళ్ళు రొట్టెలు చేసుకుంటున్నారు, కాల్చుకుంటున్నారు, తింటున్నారు, ఏలియాకి ఇస్తున్నారు. ఏలియా మరి ఆ కుటుంబం పోషించబడుతూ వచ్చినట్లుగా మనం చూస్తూ ఉన్నాం. ఇలా జరుగుతున్నటువంటి క్రమంలో ఒక రోజున ఆ విధవరాలి యొక్క కుమారుడు చనిపోయాడు. రొట్టెల అద్భుతాలు బాగానే ఉన్నాయి, మెరికల్ రోజు జరుగుతుంది, మెరికల్ని రోజు అద్భుతాన్ని అనుభవిస్తున్నారు. ఏలియా దైవజనుడు దేవుని చేత పంపబడ్డాడు అనడానికి అంతకంటే నిదర్శనం ఏమి చెప్పండి అవసరం లేదు. అంటే నిదర్శనం ఉందా లేదా? ఇక్కడ నిదర్శనం ఉంది. ఏలియా దైవజనుడు అనడానికి ఆమెకు నిదర్శనం కనబడింది. అందుకే ఆమె ఇంట్లో పెట్టుకొని ఏలియాను చూసుకుంటుంది. చాలామంది చేసే సమస్య ఏంటంటే, చాలామంది చెప్పే కంప్లైంట్ ఏంటంటే, సంఘం మాకు లోబట్టలేదు, సంఘం మమ్మల్ని పట్టించుకోవట్లేదు, సంఘం మా వైపు చూడట్లేదు అని కంప్లైంట్ చేస్తూ ఉంటారు. అంటే దాని అర్థం ఏంటంటే, సంఘానికి నీ మీద ఏం పడలేదంటే ఒక ఇంప్రెషన్ పడలా. నీవు దైవజనుడు అని నువ్వు చెప్పుకుంటున్నావు, కానీ వాళ్ళు నేను దైవజనునిగా గుర్తించి ఉండకపోవచ్చు. వాళ్ళు నీవు దైవజనురాలివి, దేవుని చేత పంపబడ్డావు అనేటువంటి ఆ యొక్క నిశ్చయతలోనికి ఎప్పుడైతే వస్తారో
నీవు పలికే ప్రతి మాటకు ఒక విలువ ఇస్తారు. అప్పటి వరకు ఉండదు విలువ. చూడండి, ఆ విధవరాలి యొక్క కుమారుడు చనిపోయాడు. ఆ విధవరాలి యొక్క కుమారుడు చనిపోయాడు. చనిపోతే ఆమె దైవజనుడు అని ఏలియాతో చెప్తుంది, దైవజనుడా, నా పాపము నాకు జ్ఞాపకము చేసి నా కుమారుని చంపుటకు నా యొద్దకు వచ్చావా ఏంటి అని అట్లా మాట్లాడింది. మాట్లాడితే ఆ దైవజనుడు అయినటువంటి ఏలియా ఆ బిడ్డను ఎత్తుకొని ప్రార్థన చేసి ఆ బిడ్డ మీద ఆ పండుకొని ప్రార్థన చేసి దేవుణ్ణి అడిగినప్పుడు ఆ చనిపోయినటువంటి ఆ బిడ్డ యొక్క ప్రాణము మరలా తిరిగి వచ్చింది. హల్లెలూయా, హల్లెలూయా. ఆ చనిపోయినటువంటి బిడ్డ యొక్క ప్రాణం మరలా తిరిగి వచ్చింది. దేవా, ఈ విధవరాలు నన్ను చేర్చుకుంది నాయన, ఈ మీదకు కీడు రాకుండా చెయ్యి, ఈ బిడ్డ యొక్క ప్రాణాన్ని మరలా తిరిగివు అన్నట్లుగా దైవజనుడు అయినటువంటి ఏలియా దేవుని సందులో ప్రార్థన చేశాడు. ప్రార్థన చేస్తే దేవుడు ఆ చనిపోయినటువంటి బిడ్డకు ప్రాణాన్ని దేవుడు మరలా ఇచ్చాడు. అప్పుడు ఆ సారెపత విధవరాలు ఆ దైవజనునితో అంటున్న మాట ఏంటంటే, మొదటి రాజుల గ్రంథం 17వ అధ్యాయం 24వ వచనం. ఆ స్త్రీ ఏలియాతో, నీవు దైవజనుడవై ఉన్నావనియు నీవు పలుకుచున్న యెహోవా మాట నిజమనియు ఇందుచేత నేను ఎరుగుదును అని చెప్పింది. ఇప్పుడు అంటుంది ఏమనంటే, నువ్వు దైవజనుడవై ఉన్నావని నాకు అర్థమైంది. మరి ఇంతకుముందే అద్భుతాలు చూశారు వాడు, కానీ ఇంత మాట మాట్లాడుతుందంటే నువ్వు దైవజనుడవై ఉన్నావని ఎప్పుడు చెప్పిందంటే, దానికి ఆమె ఏదో ఒక నిదర్శనాన్ని చూసింది, ఒక అద్భుతాన్ని ఆమె అనుభవించింది. చనిపోయినటువంటి కుమారుడు బ్రతికాడు. కాబట్టి ఈ ఏలియా మామూలు వాడు కాదు, ఏలియా మామూలు మనిషి కాదు, ఇతడు దేవుని చేత ఏర్పరచబడినటువంటి వాడు, ఇతడు దైవజనుడు. ఈయన యొక్క మాట నిజము, ఈయన యొక్క మాట సత్యము, ఈయన మాట దేవుని మాట అన్నట్లుగా ఇప్పుడు ఆ విధవరాలు ఏం చేస్తుందంటే సాక్ష్యం చెప్తుంది. చూసారా? మరి మనం కూడా మన సేవాక్షేత్రాల్లో పనిచేస్తున్నాం. కొంతమంది ఒక చోట చేసేవాళ్ళు ఉన్నారు, 2 చోట్ల, 3 చోట్ల, 4 చోట్ల, ఆదివారం వస్తే 5-6 చోట్ల చేసేవాళ్ళు కూడా ఉన్నారు. హల్లెలూయా, హల్లెలూయా. కొంతమందికి ఆదివారం 5 ఆరాధనలు అట్లా ఉన్నాయి కొంతమందికి. మన యొక్క సేవాక్షేత్రాలలో ఇలాంటి సాక్ష్యము మనలను వెంబడిస్తున్నటువంటి, అంటే లోకం నుంచి రాకపోయినా కనీసం వెంబడిస్తున్నటువంటి ప్రభువును నమ్ముకొని సంఘంలోనికి వస్తున్నటువంటి వీరి ద్వారానన్నా ఏమన్నా వస్తుందా లేదా అనేటువంటిది ఈ యొక్క ఉదయకాల సమయంలో పరిశుద్ధాత్ముడు మనకు వేస్తున్నటువంటి ప్రశ్న. నీవు దైవజనుడవై ఉన్నావని నాకు అర్థమైంది అని చెప్తాం. హల్లెలూయా. అంటే ఎంత అధికారం, ఎంత అభిషేకం, ఎంత మరి ఆ పవరు దైవజనుడైనటువంటి ఏలియా కలిగి ఉంటే ఆ ఒక్క మాట ఆ విధవరాల నోటి నుంచి బయటకు వచ్చింది. మనం ఏమనుకున్నామంటే 4 ప్రసంగాలు చేసేస్తే ప్రజలు మనల్ని దైవజనులుగా గుర్తించేస్తారనుకుంటున్నాం. లేకపోతే ఇతరులు మాట్లాడినట్లుగా మాట్లాడి 4 మాటలు చెప్పి నవ్విచ్చేస్తే మనల్ని దైవజనులుగా గుర్తించేస్తారని మనం అనుకుంటాం. కనుక ఇక్కడ మనం చూస్తుంటే నువ్వు ప్రసంగం చేస్తున్నావు, ఏదేదో చేస్తున్నావు, సంఘ క్రమాలను జరిగిస్తున్నావు, కానీ దేవుడు నిన్ను వాడుకుంటున్నాడని, నీ మాట దేవుని మాటని, నీ ప్రార్థన దేవుడు వింటాడని, ఏలియా దైవజనుడని నిరూపించడానికి దేవుడు ఏం చేశాడు? ఆకాశం నుంచి అగ్నిని పంపించాడు.
మరి మన సేవకు నిదర్శనాలు, మన సేవకు రుజువులు ఉన్నాయా? మన సేవకు ఏమన్నా రుజువులు ఉన్నాయా? నన్ను వాళ్ళు గౌరవించట్లేదు, వీళ్ళు గౌరవించట్లేదు, నన్ను అసలు సేవకుడిగానే గుర్తించడం లేదు అనేటువంటి పరిస్థితులు ఉంటాయి కొంతమంది. మరి ఇప్పుడు ఏలియా అంత ప్రవక్త, ఏలియా అంత దైవజనుడుగా గుర్తించబడ్డాడు అంటే ఆ దైవజనుని యొక్క పరిచర్య ద్వారా సారేపతు విధవరాల యొక్క కుటుంబం ఆశీర్వదించబడింది కాబట్టి, అద్భుతాలు పొందుకున్నారు కాబట్టి, ఆ చనిపోయిన కుమారుడు తిరిగి బ్రతికాడు కాబట్టి, మరి ఆ 3.5 సంవత్సరాలు వారి పిండి అయిపోకుండా, నూనె తరిగిపోకుండా దేవుడు పోషించి వారికి కావలసినటువంటి ఆ పిండిను, నూనెను దేవుడు దయచేస్తూ వచ్చాడు కాబట్టి ఈ మాటలు చెప్పింది. మరి నీ గురించి నా గురించి ఎందుకు చెప్పాలి? నువ్వు దైవజనుడవై ఉన్నావనియు, నువ్వు దైవజనురాలివై ఉన్నావనియు అని పలకాలంటే ఊరికినే మనం చెప్పేసుకుంటే అయిపోద్దా? అవదు. దానికి ఏం కావాలంటే రుజువులు కావాలి. హల్లెలూయా. అందరం గట్టిగా స్తోత్రం చెప్దాం. ఏం కావాలండి? రుజువులు కావాలి. కొంతమంది వాళ్ళ సెల్ఫ్ డబ్బా అంటారు, వాళ్ళకు వాళ్ళే డబ్బా కొట్టుకుంటారు. నేను అట్లా ఇట్లా అట్లా ఇట్లా, నేను అది చేశాను ఇది చేశాను. ఒక ఆయన అంటాడు, ఇదిగో నేను చెయ్యెట్టి ప్రార్థన చేస్తే గిర్రం తిరిగి పడిపోయాడండి ఒక ఆయన. ఒక్కళ్ళకు సువార్త చెప్పడు, ఒక్కళ్ళకు సువార్త చెప్పడు. ఇలా మనం చూస్తున్నట్లయితే నీవు దైవజనుడు అయి ఉన్నావని నీ రుజువేమిటి? నీవు దైవజనుడు అయి ఉన్నావని ఏమి రుజువు చూపిస్తావు? ఏం చూపిస్తావు? ఇదిగో నేను దైవజనుడనే అనేటువంటి రుజువును నువ్వేం చూపించగలవు అని దేవుడు మాట్లాడుతున్నాడు. 1 సమూయేలు గ్రంథం 9వ అధ్యాయము 6వ వచనం. 1 సమూయేలు గ్రంథం 9వ అధ్యాయము 6వ వచనం. ఎవరున్నారు ఈ పట్టణంలో? ఇప్పుడు సమూయేలు చెప్పుకోవట్లే ఆ మాట, సౌలు యొక్క పనివాడు చెప్తున్నాడు. ఏమనంటే ఈ పట్టణంలో దైవజనుడు ఒకడున్నాడు, అతడు చెప్పండి, అతడు బహు ఘనుడు. ఎవరు కనపరుస్తున్నారండి? ఇతరులు కనపరుస్తున్నారు. అంటే ఆ దైవజనుని యొక్క ఘనతను గురించి ఆ సౌలు పనివాని దాకా వెళ్ళింది ఆ విషయం. అతడు బహుగనుడు, అతడు బహుగనుడు. అతడు ఏ మాట చెప్పునో ఆ మాట నెరవేరును అని చెప్పి మాట్లాడుతున్నాడు ఆ పనివాడు. అతడు ఏం చెప్తే అది జరుగుతుంది. అతడు దైవజనుడు. అంటే ఇప్పుడు సమూయేలు దైవజనుడిగా ఎలా స్థిరపరచబడ్డాడు? దైవజనుడిగా ప్రజలు ఎందుకు ఆయన్ని యాక్సెప్ట్ చేశారు? దైవజనుడిగా ప్రజలు ఈ సమూయేలుని ఎందుకు గుర్తించారు? ఏలీ కుమారులు ఉన్నారు కదా, వారిని గుర్తించలేదే. అంటే వాక్యంలో రాయబడిన మాట ఏంటంటే 1 సమూయేలు గ్రంథం 3వ అధ్యాయము 19-20 వచనాలు మనం చూస్తే అక్కడ రాయబడిన మాట, యెహోవా అతనికి తోడై ఉన్నందున, అది అసలు అతని మాటలలో ఏది కూడా ఏమలేదంటండి, తప్పిపోవాలి. ఆయన ఏది చెప్తే అది జరిగింది అంతే. ఏలీ కుటుంబాన్ని గురించి సమూయేలు ఏం చెప్పాడో చెప్పండి, అదే జరిగింది. దానిని బట్టి ఆ దేశమంతా, ఇదిగో పలానా చోట నుంచి, దాను నుంచి బయర్షెబా వరకు అక్కడికి రాశాడు కదా, దాను మొదలుకొని బయర్షెబా వరకు ఇశ్రాయేలీలందరూ తెలుసుకోండి. అంటే ఇతని యొక్క ప్రవచనములో ఉన్నటువంటి దాన్ని ఏమంటారు, యాక్యురసీ, ఖచ్చితత్వం,
ఖచ్చితత్వం ఉంది. ఇక సమూయేలు చెప్తే ఆ ప్రవచనానికి ఇక తిరిగే లేదు. సమూయేలు చెప్తే ఆయన మాటలలో అసలు ఏది కూడా తప్పిపోయేది లేదు అని ఒక్కరు కాదంట, ఇక్కడ ఈ దేశం ఈ చివరి నుంచి ఆ చివరి వరకు ఇశ్రాయేలీలందరూ తెలుసుకొని ఆ ప్రవక్త అయిన సమూయేలును ప్రవక్తగా దైవజనునిగా వాళ్ళు గుర్తించారు. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. ఏలీ కుమారులను గుర్తించగా సమూయేలును గుర్తించారు. అంటే ఇప్పుడు సమూయేలు అంగీకరించబడ్డాడు అంటే, సమూయేలు యొక్క సేవ అంగీకరించబడింది అంటే సమూయేలులో ఏదో ఉంది, లేకుండా ఊరినే ప్రజలు అంగీకరించరు. మన దగ్గర ఏమీ లేకుండా ప్రజలు మనల్ని అంగీకరించాలంటే అలా అంగీకరిస్తారు? మనలో అసలు ఏమీ లేకుండా ప్రజలు అంగీకరించాలంటే ఎలా అంగీకరిస్తారు? అంగీకరిస్తారా? అంగీకరించరు. ఇప్పుడు ఆ సౌలు దాకా వర్తమానం వెళ్ళిందంటే అక్కడ ఆ సమూయేలు యొక్క పరిచర్య ద్వారా అనేక మంది దీవించబడుతూ వచ్చారు. ఆమె ఒక ఏలీ ఇంటిని గురించే ప్రవచనం చెప్పాల, అందరి గురించి ఎన్నో విషయాలు చెప్పుకుంటాడు, అవన్నీ బైబిల్లో లేవు. మరి ఒకానొక సందర్భంలో వాళ్ళు మిస్పా అనేటువంటి స్థలంలో కూడుకొని ప్రార్థన చేస్తూ ఉంటే, ఉపవాసం ఉండి ప్రార్థన చేస్తూ ఉంటే, ఆ ఫిలిస్తీన్లు అనేటువంటి వారు వాళ్ళ మీదకి దండెత్తి దాడి చేసి వారిని నాశనం చేద్దామని వచ్చేస్తాయి. అప్పుడు సమూయేలు పాలు విడవని ఒక గొర్రె పిల్లను, మేక పిల్లను అనుకుంటా తీసుకొని సర్వాంగ హోమముగా అర్పించి దేవుని నామములో ప్రార్థన చేస్తే ఆయన ప్రార్థనను అంగీకరించి ఉరుములను మెరుపులను పంపించి ఆ ఫిలిస్తీన్లను దేవుడు ఓడించినప్పుడు ఇశ్రాయేలీయులకందరికీ అర్థమైంది సమూయేలు దేవుని చేత అంగీకరించబడిన సేవకుడని. అప్పుడు అన్నారు, దైవజనుడా మా నిమిత్తం మీరు ప్రార్థన చేయుట మానవద్దని. దైవజనుడైనటువంటి సమూయేలు బ్రతికి ఉన్నంత కాలములో సమూయేలు మీద ఒక మాట కూడా విరోధంగా చెప్పడానికి ఎవరు కూడా ఏ సాహసం కూడా చేయలేదు. ఒక్కడు కూడా ఎదురు తిరిగి మాట్లాడినటువంటి వాళ్ళే. అంటే ఇప్పుడు దానికి గల కారణం ఏంటంటే అతడు చెప్పిన మాటలలో ఏది కూడా తప్పిపోలేదు కాబట్టి అతడు ప్రవక్త అయ్యాడు. అతని ప్రవక్తగా ప్రజలు గుర్తించారు. మనం చేసే ప్రసంగాల ద్వారా మనం గుర్తించబడం, మనం ఇచ్చే ఉపన్యాసాల ద్వారా మనం గుర్తించబడం. ప్రజలకు మాటలు అవసరంలా. ప్రజలకు ఏం కావాలంటే శక్తి కావాలి, శక్తితో జరిగే కార్యాలు కావాలి, పవర్తో శక్తితో జరిగేటువంటి పరిచర్య కావాలి. అది ప్రజలు చూస్తున్నారు. నువ్వేమనుకుంటున్నావంటే నేను బాగా ప్రసంగిస్తాను, అట్లా చేస్తాను, ఇట్లా చేస్తాను, ప్రజలు నా దగ్గరికి వచ్చేస్తారు. కాదు. దేవుని రాజ్యం మాటలతో కాదు. దేవుని రాజ్యము ఎట్లా ఉందంటే శక్తితో ఉన్నది. దేవుని రాజ్యము శక్తితో ఉన్నది. యేసయ్య అన్నాడు, ఇదిగో నేను దేవుని వ్రేలితో దయ్యములను వెళ్ళగొట్టిన యెడల దేవుని రాజ్యం మీ వద్దకు వచ్చి ఉన్నది అన్నాడు. అంటే ఇక్కడ దేవుని రాజ్యం స్థాపించబడాలంటే సైతాను రాజ్యం బయటికి వెళ్ళిపోవాలి, దురాత్మలు బయటికి వెళ్ళిపోవాలి, సైతాను నిర్వీర్యమైపోవాలి, సైతాను బలహీనమైపోవాలి. కనుక సమూయేలు యొక్క పరిచర్యను ఆమోదించారంటే దానికి ఒక కారణం ఉంది. మన పరిచర్యను మన సంఘస్థులు ఆమోదించాలంటే దేన్ని బట్టి ఆమోదిస్తారు? దేన్ని బట్టి ఆమోదిస్తారు? హల్లెలూయా, హల్లెలూయా. ఈ మధ్యాహ్న కాలంలో
ఈ వర్తమానాన్ని మీరు ఒక సవాలుగా తీసుకోవాలి. ఈ వర్తమానాన్ని ఒక ఛాలెంజ్గా నువ్వు తీసుకోవాలి. బైబిల్లో అనేకమైనటువంటి విషయాలు రాయబడ్డాయి. మోషే ఎంత గొప్ప నాయకుడో మనకు అందరికీ తెలుసు. మోషే ఎంత గొప్ప నాయకుడో మన అందరికీ తెలుసు. కానీ ఆ మోషేను దేవుడు పిలిచినప్పుడు ప్రజల దగ్గరికి వెళ్ళి, ఇదిగో ఇశ్రాయేలు దేవుడు మండుచున్న పొదలో నుంచి నాకు కనబడ్డాడు, దేవుని దర్శనాన్ని విన్నాను, దేవుని స్వరాన్ని విన్నాను, కాబట్టి ప్రజలారా నా మాట వినండి, నా నాయకత్వాన్ని యాక్సెప్ట్ చేయండి, నేను మీకు నాయకుడిగా ఉంటాను, నేను చెప్పినట్లుగా మీరు నా వెంటబడి రండి అని అనడానికి మోషే ఒప్పుకోవట్లా. ప్రభువా, నాకు కనబడిన మాట వాస్తవమే, దర్శనమిచ్చిన మాట వాస్తవమే, ప్రజలను విడిపించమని చెప్తున్నావు, ఆ మాట కూడా వాస్తవమే, కానీ నేను వెళ్ళి చెప్తే ఎవరు నమ్ముతారు ప్రభువా? నేను వెళ్ళి చెప్తే ఎవరు వింటారు ప్రభువా? ఇప్పుడు వారు వినాలంటే, వారు నమ్మాలంటే వాళ్ళకి ఏదో ఒక రుజువు చూపించాలి, వాళ్ళకి ఏదో ఒక నిదర్శనం కావాలి. నిదర్శనం లేకుండా, రుజువు కాకుండా దేవుడు నాకు కనబడ్డాడంటే ఎవరు నమ్మరు అన్నాడు మోషే. అంటే ఇప్పుడు మోషే దేనికోసం అడుగుతున్నాడు? దేనికోసం అడుగుతున్నాడంటే రుజువుల కోసం అడుగుతున్నాడు. రుజువుల కోసం అడుగుతున్నాడు. నువ్వు కనబడిన మాట వాస్తవమే, కానీ నేను చెప్తే ఎవడంటాడు నా మాట? అప్పుడు దేవుడు మోషేకు రుజువులు ఇవ్వటం ప్రారంభించాడు. ఇగో నీ చేతిలో ఉన్నదేంటి? కర్ర, కింద పడాయి, ఏమవుతుంది? పాము అవుతుంది. మళ్ళీ దాన్ని పట్టుకో, ఏమవుతుంది? కర్ర అయిపోతుంది. తర్వాత నీ చెయ్యి ఈ రొమ్ము మీద పెట్టుకో, అప్పుడు అది కుష్టము గలదిగా మారుతుంది. తర్వాత దాన్ని నీ రొమ్ము నుంచి తీసేయి, మళ్ళీ మామూలు అయిపోతుంది. ఒకవేళ ఈ మొదటి దాని ద్వారా, రెండవ దాని ద్వారా వినపోతే మూడవది కూడా నీకు ఇస్తున్నా. ఏటి నీళ్లు తీసి కొంచెం నేల మీద పోయి, ఆ నీళ్లు రక్తముగా మారుతాయి. ఈ మొదటి 2 సూచనలను బట్టి నమ్మకపోతే, ఈ మొదటి 2 సూచనలను బట్టి వినకపోతే, మూడో దాని వల్ల వింటారు, మూడో దాని వల్ల నమ్ముతారు అన్నాడు. ఇప్పుడు దైవజనుడైనటువంటి మోషే ఇశ్రాయేలు దగ్గరికి వెళ్ళి ఈ దేవుడు చెప్పినటువంటి ఆ సూచనలు వారికి కనబరిచినప్పుడు వాళ్ళకి అర్థమైంది, దేవుడు మోషేతో మాట్లాడాడు, దేవుడు మోషేతో మాట్లాడాడు. అక్కడి నుంచి మరి ఇశ్రాయేలులకు సమస్య వచ్చినప్పుడల్లా మళ్ళీ మోషే మీద వ్యతిరేకంగా మాట్లాడారు, అది వేరే విషయం. మరి ఐగుప్తు దేశంలో 10 రకాలైనటువంటి తెగుళ్ళు మోషే ద్వారా వచ్చినాయి. మోషే ద్వారా దేవుడు మోషేను వాడుకున్నాడు. ఇశ్రాయేలీలందరూ బయటికి వచ్చారు, ఎర్ర సముద్రం పాయలైపోయింది. ఇలాంటి ఎన్నో అద్భుతాలు చూసినటువంటి ప్రజలు ఉన్నారు. ప్రజలకు ఆహారం లేకపోతే ఆకాశం నుంచి మన్నా రావటం, అది ఎవరి ద్వారా జరిగింది? చెప్పండి, ఎవరి ద్వారా జరిగింది? దేవుడు పంపించినప్పటికీ ఎవరి ద్వారా జరిగిందండి? మోషే ద్వారానే కదా జరిగింది. ప్రజలకు మాంసాపేక్ష కలిగినప్పుడు, మీరు నెల దినముల వరకు మీరు మాంసమును తింటారని దేవుడు తూర్పు గాలిని విసర్జేసి పూరేళ్లను పంపించింది ఎవరి ప్రార్థన వల్ల? మోషే ప్రార్థన వల్ల. బండను ఎవరు కొడితే నీళ్ళు వచ్చినాయి? మోషే కొడితే నీళ్ళు వచ్చినాయి. మోషేను దేవుడు ప్రత్యేకించాడనడానికి, మోషే ఒక గొప్ప నాయకుడు అనడానికి, మోషే ఒక గొప్ప దైవజనుడు అనడానికి ఇన్ని నిదర్శనాలు ఉంటే ఇవి చాలవా? ఇన్ని నిదర్శనాలు ఉన్నాయి కదా. అయితే ఇన్ని చూసినప్పటికీ కూడా కొంతమంది ఒక రోజు అంటున్నారు, కొంతమంది ఏంటి మా మీద మీకు పెత్తనం కావాలా? మీరే నాయకులు అయిపోయారేంటి, మేం కాదా? మీరు ఎలాంటి వాళ్ళమో మేము ఎలాంటి వాళ్ళమో మీరు అలాంటి వాళ్ళు కాదా?
సమాజంలో ప్రతి ఒక్కడు పరిశుద్ధుడే కదా, మరి మీరేంటి ఇక్కడ పెత్తనం చేయటం, మీరేంటి ఇక్కడ మా మీద హెచ్చించుకుంటున్నారు అంటున్నారు. మోషే నాయకత్వాన్ని కోరుకున్నాడు? అసలు కోరుకోవాలి. కొంతమంది వచ్చి అంటున్నారంట. అంటా ఉంటుంటే ఇప్పుడు దేవుడు మరి ఒకసారి మోషే యొక్క ప్రత్యేకత ఏమిటో, మోషేను దేవుడు ఎంతగా గుర్తించాడో దేవుడే మోషే యొక్క పరిచర్య పక్షంగా సాక్ష్యము ఇవ్వవలసి వచ్చింది. మోషే మిర్యామును పెళ్లి చేసుకున్నాడని కుషు దేశపు స్త్రీని పెళ్లి చేసుకున్నాడని ఈ మిర్యాముకు నచ్చల. మిర్యాముకు అసూయ వచ్చింది. అసూయ వచ్చి మరి ఏం మాట్లాడారో ఏంటో మొత్తానికి మనకైతే తెలియదు. దేవుడు అన్నాడు, అహరోను, మిర్యాము, మోషే మీరు రండి అని వెళ్ళారు. వెళితే ఆ మిర్యాముకు ఏమొచ్చిందంట? కుష్ఠం వచ్చింది. ఆ మిర్యాముతో అహరోన్తో దేవుడు ఏమన్నాడంటే, మోషేను గురించి మీరు చాలా తక్కువ అంచనా వేశారు, ప్రవక్తలు చాలామంది ఉంటారు, మీలో ఎవడైనా ప్రవక్త ఉంటే వానికి దర్శనంలోనో కలలోనో నేను మాట్లాడతాను, కానీ మోషేతో అట్లా కాదు, గూఢభావంతో కాదు, నేను ముఖాముఖిగా మోషేతో మాట్లాడతా. ఏంటి మీరు మోషే మీద సనగడానికి, మోషే మీద అలా మాట్లాడడానికి మీరు ఎందుకు భయపడలా? మీరు ఎందుకు సాహసించలా అని 7 రోజులు మిర్యామును కుష్ఠముతో మొత్తి ఏం చేశాడు? పాళెము బయట ఉంచినట్లుగా మనం చూస్తాం. అంటే ఇప్పుడు మోషే యొక్క సేవను గురించి, మోషే యొక్క గొప్పతనాన్ని గురించి ఎవరు చెప్పారు? మిర్యాము అహరోనులకి దేవుడే చెప్పాడు. అంటే రుజువు ఉందా లేదా? మన సేవ కూడా రుజువుపరచబడిన సేవగా ఉండాలి. మన పరిచర్య రుజువుపరచబడినటువంటి పరిచర్యగా ఉండాలి. ఈ అహరోను, దాతాను, అభిరాము, కొరహు కుమారులు ఎలాంటి వారు ఇలా విరోధంగా నిలబడి మాట్లాడితే, సంఖ్యాకాండం 16వ అధ్యాయంలోకి రండి ఒకసారి. సంఖ్యాకాండం 16వ అధ్యాయం 28-29 వచ్చిన. ఈ సమస్త కార్యములను చేయుటకు ఇప్పుడు చూడండి ఎవరు పంపించారు? యెహోవా నన్ను పంపెననియు, నా అంతటా నేనే వాటిని చేయలేదనియు. ఇప్పుడు చూడండి, ఇందాక ఏలియా ఎలా ప్రార్థన చేశాడో మోషే కూడా అలాగే ప్రార్థన చేస్తున్నాడు. నా అంతటా నేనే వాటిని చేయలేదనేది మీరు తెలుసుకుందరు. దీనివల్ల మనుషులందరికీ వచ్చు మరణము వంటి మరణము మీరు పొందిన ఎడల మనుషులకు కలుగునదే వీరికి కలిగిన ఎడలనను యెహోవా నన్ను పంపలేదు. ఇప్పుడు తెలుస్తుంది మీకు దేవుడు నన్ను పంపించాడా లేదా. మీరు అంటున్నారుగా సమాజంలో ప్రతివాడు పరిశుద్ధుడే అని. ఎవరు కాదన్నారు? మీరు అంటున్నారుగా మోషేకి ఎందుకేమో లోబడి ఉండాలి, మోషే యొక్క మాట మేము ఎందుకు వినాలి, అహరోనికి మేము ఎందుకు లోబడాలి అని మీరు అంటున్నారుగా. అని దేవుడు నన్ను పంపితే, దేవుడు నన్ను ఏర్పరచుకుంటే, నేను దేవుని సేవకుడిని అయితే, నేను చేసేదంతా దేవుని చిత్తం వల్ల చేస్తున్నానని దేవుడు దాన్ని ఆమోదిస్తే, ఇక్కడ ఏమంటున్నాడంటే మీ అందరికీ మామూలు మరణం రాదు, ఒక వ్యత్యాసమైనటువంటి మరణం వస్తుందండి. అప్పుడంట భూమి ఏం చేసిందంట? నెర విడిచి వారిని మృంగివేశారు. ఆ భూమి నెర విడిచి మృంగివేసినప్పుడు ప్రజలందరికీ ఏమర్థమైపోయింది? మోషే దైవజనుడు అనే విషయం అర్థమైపోయింది. ఈ మోషేకు విరోధంగా మాట్లాడకూడదు. కాబట్టి అనవసరంగా వీళ్ళ మాటలు మనం విన్నాం, వీళ్ళ సమాజంలో చేరాం అని తర్వాత వాళ్ళ నివాస గృహముల నుంచి మీరు తొలగిపోండి, పక్కకి వెళ్ళిపోండి అన్నప్పుడు అందరూ వాళ్ళని వదిలిపెట్టి వెళ్ళిపోయారు.
అగ్ని వచ్చింది, వారిని కాల్చివేసింది. అదంతా బైబిల్లో మనం చూస్తూ ఉన్నాం. అంటే ఇప్పుడు మోషే దైవ సేవకుడైనటువంటి విషయాన్ని దేవుడు ఏం చేశాడంటే రుజువుపరిచాడు. భూమి నెరవేర్చి వారిని మింగివేయటం ద్వారా రుజువుపరిచాడు. తర్వాత మనం చూస్తున్నట్లయితే అగ్ని వచ్చి వారిని కాల్చివేయటం ద్వారా మరి దేవుడు దాన్ని రుజువుపరిచాడు. కాబట్టి మోషే యొక్క సేవ ఏ సేవ? రుజువుపరచబడిన సేవ. మాకేమీ ఎవరి యాక్సెప్టెన్స్ అవసరం లేదండి, మేమే చేసుకెళ్తాం అంటే మరి అలాగే ఉంటుంది. ఇతడు బహుగనుడు అని సమూయేలు గురించి అంత మాట మాట్లాడుతున్నారంటే అసలు అతను ఎంత ఘనత ఉంటుంది. కనుక ప్రభునందు ప్రియమైనటువంటి వాళ్ళారా, మనం ఏదో సాధారణమైనటువంటి పరిచర్య చేస్తే ఇలా జరగవు. దేవుని అధికారముతో, దేవుని అభిషేకంతో పనిచేసినప్పుడే మన సేవ రుజువుపరచబడిన సేవగా ఉంటుంది. హల్లెలూయా. అందరం గట్టిగా స్తోత్రం చేయలేదా? హల్లెలూయా, హల్లెలూయా. కొంతమంది ఏంటంటే వారి సాక్ష్యాన్ని కాపాడుకొని ఇతడు మంచోడు, మంచి దైవజనుడు అని అనిపించుకుంటారు. అది వేరు, అది వేరు. నీ సాక్ష్యాన్ని, నీ పరిశుద్ధ జీవితాన్ని కాపాడుకుంటే ఇతడు ఒక మంచివాడండి, భక్తిపరుడండి, యోగ్యుడండి అని ప్రజలు చెప్పొచ్చు. కానీ ఆ సేవ, ఆ యాక్సెప్టెన్స్ వేరు, ఈ యాక్సెప్టెన్స్ వేరు. కాబట్టి అద్భుతాలతో కూడినటువంటి పరిచర్య కొరకు మీరు కనిపెట్టాలి. అద్భుతాలతో కూడినటువంటి సేవ చేయాలని ఈ మాటలను మీరు సవాలుగా తీసుకొని మీరు ప్రార్థన చేయాలి. మరి మోషే సంగతి తెలిపింది. మరి అహరోను సంగతి ఏంటి? అహరోను ఎవరు? మోషే నాయకుడు అయితే అహరోను యాజకుడు. అహరోనుకి ఏమి ఇచ్చాడు దేవుడు? యాజకత్వాన్ని ఇచ్చాడు. అహరోనే యాజకుడండి. లేవి కుటుంబంలో చాలామంది ఉన్నారుగా, లేదా ఇశ్రాయేలులో 12 గోత్రాలు ఉన్నాయిగా. ఆ లేవి గోత్రానికి ఎందుకు ఇవ్వాలి? ఆ లేవి కుటుంబానికి ఎందుకు ఇవ్వాలి? షటప్, నేను రుజువుపరుస్తా. ఇశ్రాయేలులో 12 మంది ఉన్నారు, 12 గోత్రాలు ఉన్నారుగా. 12 గోత్రాల్లో 12 మంది ప్రధానులు ఉన్నారు. ఆ 12 మంది ప్రధానులు 12 బాధమోత్సవాలను తీసుకొని రండి. ఎవని చువ మీద, ఎవని కర్ర మీద ఆ గోత్రం యొక్క ప్రధాని పేరు రాయండి. ఆ 12 కర్రలను తీసుకుని వెళ్ళి ప్రత్యక్ష గుడారంలో శాసనం ఎదుట పెట్టి మీరు వెళ్ళిపోండి, రేపు పొద్దున వచ్చి చూడండి అన్నాడు దేవుడు. మరి చెప్పినట్లుగానే 12 బాధమోత్సవాలను తీసుకున్నారు. ఆ కర్రల మీద ప్రధానుల పేర్లు రాశారు. ఆ 12 మంది ప్రధానుల యొక్క కర్రలు ప్రత్యక్ష గుడారంలో శాసనం ఎదుట ఉంచబడ్డాయి. మరునాడు వచ్చి చూసేసరికి అహరోను అని పేరు రాయబడినటువంటి ఆ కర్ర అది చిగుర్చి పువ్వులు పూసి బాదము పండు కలిగిందిగా మారింది. హల్లెలూయా. అది మీకు వాళ్ళకి తేడా. అహరోను అహరోను అని మరి అంటున్నారే, మాకెందుకు లేదు అని అంటున్నారే. అహరోను యొక్క కర్ర చిగిర్చింది, అహరోను కర్ర పూసింది, అహరోను కర్ర ఫలించింది. కారణం ఏంటో తెలుసా? నేను అతనిని ఏర్పరచుకున్నాను. నేను ఏర్పరచుకున్న దానికి గుర్తుగా అతని కర్ర చిగురించింది. మీ కర్రలు చిగురించలా, కాబట్టి మీకు యాజకత్వం లేదు, గెట్ అవుట్ అన్నాడు. ఇంకెవడు మాట్లాడడానికి? అంటే ఇప్పుడు అహరోను యొక్క నాయకత్వాన్ని ఎవరు రుజువు చేశారు? దేవుడు రుజువు చేశాడు. మరి మన యొక్క సేవ విషయం ఏంటి? దేవుడు మనల్ని తోడుగా ఉన్నాడని, దేవుడు మనల్ని వాడుకుంటున్నాడని ఏమైనా రుజువులు ఉన్నాయా? ఏమైనా నిదర్శనాలు ఉన్నాయా? నిదర్శనములు లేనటువంటి సేవ కూడా సేవేనా? ఎంత గొప్ప రుజువును దేవుడు వారికి ఇస్తున్నట్లుగా మనం చూస్తూ ఉన్నాం. అపోస్తలుడైన పౌలు గారు యేసు ప్రభు 12 మంది శిష్యుల్లో ఒకడు కాదు. తర్వాత దమస్కు పట్టణం దగ్గర పౌలు గారిని దేవుడు దర్శనమిచ్చి సేవ కొరకు పిలుచుకున్నాడు.
అయితే కొంతమంది అంటున్నారు, పౌలు కూడా ఒక అపోస్తుడేనా ఏంటి, పౌలు గారి ప్రసంగం కూడా ఒక ప్రసంగమేనా ఏంటి, అసలు అపోస్తులుడు అనడానికి ఏంటంట అని అపోస్తులైన పౌలు గారిని ఏం చేసి మాట్లాడుతున్నారు, చిన్న చేసి మాట్లాడుతున్నారు. అంటే పౌలు గారిని అపోస్తులుడు అని పిలవటం కొంతమందికి ఇష్టం లేదు, పౌలుని అపోస్తులుడు అని పిలవడానికి ఇష్టం లేదు. ఆ మాటలు పౌలు గారి యొక్క చెవుల్లో పడి ఉంటాయి. ఇక ఆయన చూడండి అంటున్నాడు, 2 కొరింథీ పత్రిక 12వ అధ్యాయం, 2 కొరింథీ పత్రిక 12వ అధ్యాయము 11, 12 వచనాలు. నేను మీ చేత మెప్పు పొందవలసిన వాడను, ఎలా అనగా నేను ఏమాత్రపు వాడను కాకపోయినను మిక్కిలి శ్రేష్ఠులైన ఈ అపోస్తుల కంటే, అసలు ఈ మిగతా అపోస్తుల కంటే నేనేమీ తక్కువ కాదన్నాడు. నేను అవి అంటే కొంచెం బోస్టింగ్, తనను తాను ఏదో ఘనపరుచుకున్నట్లుగా మాట్లాడుతున్నానేమో అని, అవివేకంగా మాట్లాడుతున్నానేమో, కొంచెం మీరు సహించండి అని అంటూ, నేను మిగతా వారికంటే ఏమీ తక్కువైన వాడిని కాదు అంటే సరిపోద్దా? అదిగో చూడండి, దానికి రుజువేంటి చూడండి. సూచక క్రియలను నా ద్వారా ఏం జరుగుతున్నాయి? సూచక్రియలు జరుగుతున్నాయి, అద్భుతములు జరుగుతున్నాయి. మహత్కార్యములు చేయుట వలన అపోస్తులుని యొక్క చిహ్నములు పూర్ణమైన ఓరిమితో మీ మధ్యను, అది నా అపోస్తలత్వానికి రుజువు. మిగతా వాళ్ళు అపోస్తులు అంటే ఒప్పుకోవచ్చు, ఒప్పుకోకపోవచ్చు, కానీ నేను అపోస్తులను అనడానికి రుజువు ఉంది. నేను దేవుని చేత ఏర్పరచబడిన అపోస్తులుడను, లేకపోతే మిగతా వారికంటే నేనేమి తక్కువైన వాడను కాదు అనడానికి రుజువు ఉన్నాయి. ఏమిటా రుజువులంటే, నా ద్వారా దేవుడు చేయించినటువంటి సైన్స్, వండర్స్, మిరకిల్స్, ఇవన్నీ నా ద్వారా జరుగు, ఇదే నా అపోస్తలత్వానికి చిహ్నాలన్నాయి. పేతురు చనిపోయినటువంటి తబితాని బ్రతికించాడు. మరి అపోస్తలుడైనటువంటి పౌలు ఐతక్ అనేవాడు కింద మేడ మీద నుంచి కింద పడితే అతన్ని బ్రతికించాడు. చూడండి, అపోస్తలులైనటువంటి వారి ద్వారా ఏ సూచక్రియలు, అద్భుతాలు అయితే జరిగినాయో, అపోస్తలులైన పౌలు ద్వారా కూడా అలాంటి అద్భుతాలే జరిగినాయి. పేతురు గారి ద్వారా మొట్టమొదటి జరిగిన అద్భుతం ఏంటి? ఆ కుంటివాడిని లేవమంటే అతడు దిగ్గున లేచి బలం పొంది గంతులు వేయచ్చు దేవుణ్ణి స్తుతించాడు. శృంగారం అనే దేవాలయం దగ్గర జరిగిన అద్భుతం. అదే మరి పౌలు గారి యొక్క పరిచర్యలు చూస్తే, లుస్త్రాలో కుంటి పాదములు కలిగినటువంటి వాడు ఒకడు ఉన్నాడు. అతడు పౌలు గారి యొక్క మాటలు వింటూ ఉంటే అతడు స్వస్థత పొందడానికి అతనికి విశ్వాసం ఉండేనని గ్రహించి, నీ పాదములు లేచి నిలువు అని చెప్పినప్పుడు అతడు లేచి నిలవబడి గంతులు వేసినట్లుగా మనం చూస్తాం. కాబట్టి ఇప్పుడు పేతురు ద్వారా ఏ అద్భుతాలు జరుగుతున్నాయో పౌలు ద్వారా కూడా అట్లాంటి అద్భుతాలు జరుగుతున్నాయి. కాబట్టి పౌలు ఏమన్నాడంటే, నేను వారికంటే అసలు ఎంత మాత్రము తక్కువైన వాడను కాను అని. దానికి నిదర్శనం ఏంటంటే, నా ద్వారా దేవుడు చేస్తున్న కార్యాలు. నువ్వు దేవుని సేవకుడివి, నువ్వు దేవుని సేవకురాలివని చెప్పుకోవటం కాదు, దేవుడు నీ ద్వారా ఏమి చేయిస్తున్నాడో ప్రజలకు చెప్పు. లేకపోతే ప్రజలు దాన్ని చూసినప్పుడు తప్పకుండా వాళ్ళే చెప్తారు. ఏమనంటే, నువ్వు దైవజనుడవు, నువ్వు దైవజనురాలు. చిహ్నములు లేకుండా, గుర్తులు లేకుండా, ఏదో నాకు వాక్యం చెప్పడం వచ్చు, పాటలు పాడటం వచ్చు, మంచి వాక్ చాతుర్యం ఉంది, ఇవన్నీ సరిపోవు. అంటే ఇప్పుడు పౌలు గారి యొక్క పరిచర్య కూడా తాను అపోస్తులుడను అనడానికి ఏం చేసుకోవాల్సి వచ్చింది? రుజువు పరుచుకోవాల్సి వచ్చింది.
ఇంకొక చోట రాయబడినమాట, రోమాపత్రిక 15వ అధ్యాయము 18-19 వచనాలు. రోమాపత్రిక ఎలా అనగా, అన్యజనులు విధేయులగునట్లు వాక్యము చేతను, క్రియ చేతను, గురుతుల బలము చేతను, మహత్కార్యముల బలము చేతను, పరిశుద్ధాత్మ బలము చేతను క్రీస్తు నా ద్వారా చేయించిన వాటిని గూర్చేగానే మరి దేని గురించి. ఇప్పుడు చూడండి, పౌలు గారి ద్వారా ఇవన్నీ చేయిస్తున్నాడంట దేవుడు. గురుతులు జరుగుతున్నాయి, అద్భుతాలు జరుగుతున్నాయి, మహత్కార్యాలు జరుగుతున్నాయి. అందుకే ప్రజలు దేవునికి విధేయులవుతున్నారు. అందుకే ప్రజలు దేవునికి విధేయులవుతున్నారు. కొంతమంది నాయకులు, రాజకీయ నాయకులు ఏంటంటే ఎదట వారి మీద పడి వాళ్ళను విమర్శించడం, వీళ్ళను విమర్శించడం. ఎవరొచ్చినా, ఇప్పుడే కాదు, ఎవరొచ్చినా ఏమంటే గతకాల పాలకుల వల్ల ఇప్పుడు ఇట్లా జరుగుతుందంట. గత కాలంలో ప్రభుత్వం చేసినటువంటి వారి వల్ల ఇప్పుడు ఇలా జరుగుతుంది. ఎంతసేపు వాళ్ళ విమర్శించడమే కానీ మేము ఫలానిది చేశామని వీళ్ళు చెప్పుకోవడానికి ఏముండదు. అది మగసిరితనం కాదు, అది ఆడంగితనం. తమను తాను రక్షించుకోవడానికి ఎదుటి వాళ్ళ మీద దాడి చేయటం, ఎదుటి వాళ్ళ మీద బురద చల్లటం. నువ్వేం చేసావో చెప్పకుండా వాళ్ళు అది చేశారు, వీళ్ళు ఇది చేశారు. అయ్యేందుకు నీకు? ఇక సంవత్సరాల తరబడి అదే భజనేక, సంవత్సరాలు గడిచిపోతున్నాయి, ఇక అదే మాట. కనుక ప్రభునందులారా, అపోస్తులైన పౌలు, నేను అపోస్తులను కాదని కొంతమంది అంటున్నారు, కానీ నేను అపోస్తులను అనడానికి ఏమున్నాయంటే గుర్తులు ఉన్నాయి, చిహ్నములు ఉన్నాయి, దానికి రుజువులు ఉన్నాయి, కావాలంటే మీరు చూడండి అన్నాడు. మరి 1 కొరింథీ పత్రిక 9వ అధ్యాయం 2వ వచనంలో కూడా తన అపోస్తలత్వాన్ని గురించి తానే మాట్లాడుకుంటున్నాడు. 1 కొరింథీ 9:2, ఇతరులకు నేను అపోస్తలుడు కాకపోయినాను, మీ మట్టుకైనాను అపోస్తలుడనై ఉన్నాను. ప్రభువునందు నా అపోస్తలత్వమునకు ముద్రగా ఉన్నవారు మీరే కారా అన్నాడు. నేను అపోస్తలుని అని చెప్పుకోవడానికి మీరు చాలు, నేను సంపాదించినటువంటి మీరు చాలు, నా సువార్త ద్వారా విశ్వసించినటువంటి మీరు చాలు అంటున్నాడు. ఒక్క విశ్వాసి కూడా లేకుండా నేను సేవకుణ్ణి అని చెప్పి బాగుపట్టు తిరిగేవాళ్ళు ఉన్నారు. ఒక్క విశ్వాసి. 1 సంవత్సరం కాదు, వాళ్ళు దశాబ్దాల తరబడి తిరుగుతున్నారు. దశాబ్దాల తరబడి వాళ్ళ కొన్ని సంస్థల్లో ఉన్నట్లుగా వారి పేర్లు నమోదు చేసుకొని అక్కడి నుంచి నెల వచ్చేటువంటి వాటిని పొందుకున్నారు. ఒక్క విశ్వాసి లేడు, ఒక్కరికి సువార్త చెప్పరు, కానీ పేరుకు మాత్రం చెప్పండి నేను సేవకుణ్ణి అంట. సిగ్గు ఉండాలి కదా, సిగ్గుపడాలి కదా. పౌలు గారు యొక్క అపోస్తలత్వానికి అన్నాడు, ఆ ముద్ర మీరే, దానికి సాక్ష్యం ఉంది, సంపాదించినటువంటి మీరు ఉన్నారు అంటున్నాడు. మనం ఎవరిని సంపాదిస్తున్నాం? ఎంతమందిని సంపాదిస్తున్నాం? దేవుడు మన ద్వారా ఏం చేయిస్తున్నాడు? మన ద్వారా ఏం జరుగుతున్నాయి? నేను దైవజనుడిని అని చెప్పుకోవడానికి నీ ద్వారా జరిగినటువంటి కార్యాలు ఏంటో వాటిని చెప్పమని ఒకవేళ ఎవరైనా అడిగితే నువ్వేం చెప్పగలుగుతావు? అంటే ఇప్పుడు పౌలు గారు కూడా తన అపోస్తలత్వాన్ని తాను ఏం చేసుకోవాల్సి వచ్చిందండి? రుజువు పరుచుకోవాల్సి వచ్చింది. అపోస్తలుడైన పౌలు గారిని వాడుకుంటున్నాడు కనుకే ఎవరు పేతురు ఏం చేశాడు? కుడి చేతిని ఇచ్చాడంట. వెళ్ళడానికి బాగా చేస్తున్నారు. దేన్ని బట్టి అంటే అది కూడా పౌలు గారిని వాడుకుంటున్న విధానం చూసి, దేవుడు అనుగ్రహించిన కృపను చూసి అన్నాడు.
మేము మీతో పాలివారమునుటకు సూచనగా వారి కుడి చేతిని ఇచ్చారన్నాడు. కాబట్టి మన సేవ గురించి మనం చెప్పుకోవటం కాదు, ఆ ఆశీర్వదించబడిన వాళ్ళు చెప్పాలి, ఆ అనుభవాలు పొందుకున్న వారు చెప్పాలి, దానికి రుజువులు కావాలి. ఇలా చెప్పుకుంటూ వెళ్తే బైబిల్లో చాలా విషయాలు వాక్యంలో మనకు జ్ఞాపకం చేయబడుతున్నాయి. చివరికి యేసయ్య కూడా తన పరిచర్యను తాను రుజువుపరచుకోవాల్సి వచ్చింది. ఆయన దేవుని కుమారుడైనప్పటికీ కూడా, ఆయన పరలోకం నుంచి మన కోసం వచ్చినటువంటి వాడైనప్పటికీ కూడా, తన యొక్క పరిచర్యను నేను దేవుని కుమారుణ్ణి, దేవుడు నన్ను పంపించాడు, అందుకే నేను దేవుని చిత్తాన్ని చేస్తున్నాను, దేవుని సేవ చేస్తున్నాను అని చెప్పి యేసయ్య సేవ కూడా ఏమవలసి వచ్చిందంటే రుజువు పరచబడవలసి వచ్చింది. ఇదిగో నా ప్రియ కుమారుడు, ఇతని యందు నేను ఆనందించుచున్నానని ఎవరు సాక్ష్యం ఇచ్చారు? తండ్రి సాక్ష్యం ఇచ్చారు. ఇదిగో లోక పాపమును మోసుకొని పోవు దేవుని గొర్రెపిల్ల, నా వెనక ఒకడు వచ్చుచున్నాడు, నేను మారు మనసు విషయమై మీకు నీళ్ళలో బాప్తిస్మం ఇచ్చాను, కానీ అతడు అగ్నిలోను పరిశుద్ధాత్మతోను మీకు బాప్తిస్మం ఇస్తాడు, నేను చెప్పుల వారైన విప్పుటకు నేను యోగ్యుడను కాను అని ఎవరు సాక్ష్యం ఇచ్చారు? బాప్తిస్మం ఇచ్చి యోహాను సాక్ష్యం ఇచ్చారు. మరి యేసయ్య యొక్క పరిచర్య కూడా ఏమవలసి వచ్చిందంటే రుజువు పరచబడవలసి వచ్చింది. యోహాను సువార్త 5వ అధ్యాయము 36వ వచనం. యోహాను సువార్త 5వ అధ్యాయము 36వ వచనం. అయితే యోహాను సాక్ష్యము కంటే నాకెక్కువైన సాక్ష్యము కలదు. అదేమనినా, నేను నెరవేర్చుటకై ఏ పనిని నాకు ఇచ్చి ఉన్నాడో నేను చేయుచున్న ఆ క్రియలే తండ్రి నన్ను పంపి ఉన్నాడని. అంటే ఇప్పుడు ఏమి సాక్ష్యం పలుకుతున్నాయి? యేసయ్య ద్వారా జరిగిన క్రియలు, యేసయ్య ద్వారా జరిగినటువంటి కార్యాలంట నన్ను గురించి సాక్ష్యం ఇస్తున్నాయి, తండ్రి నన్ను పంపించాడని. నన్ను పంపిన నా తండ్రియే నన్ను గూర్చి సాక్ష్యం ఇచ్చుచున్నాడు అని చెప్పి చెప్తున్నాడు ఇక్కడ. చాలులే, నన్ను గూర్చి సాక్ష్యం ఇస్తున్నాడు. బాప్తిస్మం ఇచ్చే యోహాను చెరసాల్లో ఉన్నప్పుడు, మరి ఇంకా ఆ అనుమానం ఎందుకు కలిగిందో ఏంటో నాకైతే కరెక్ట్గా తెలియదు, కానీ రాబోచున్నటువంటి వాడవు నీవేనా, మరి ఎవని కొరకైనా మేము కనిపెట్టవలెనా అని అడుగుటకు యోహాను తన శిష్యులను పంపించాడంట. ఆయనే చెప్పాడు, ఈయన లోక పాపను మోసుకొని పో దేవుని గొర్రెపిల్ల అని. ఆయనే చెప్పాడు, దేవుని ఆత్మ పావురము వలె ఎవరి మీద నిలిచి ఉండుట చూతురో ఆయనే అని చెప్పి ఆయనకి అంత ఎవిడెన్స్ ఉంది అక్కడ. మరి ఎందుకు ఈ మాట పలికాడు అనేది నాకు సరిగా తెలియదు, కానీ అన్నాడు, రాబోచున్నవాడవు నీవేనా, మరి ఒకని కొరకు మేము ఏమన్నా కనిపెట్టవలనా అని అని అడుగుటకు వచ్చారండి. శిష్యులు వచ్చారు, యోహాను శిష్యులు వచ్చారు. చాలా చదవనవసరం లేదు, కానీ యేసయ్య అన్నాడు, ఓహో యోహాను ఇలా పంపించాడు, అయితే మీరు ఇలా చెప్పండి, బేదలకు సువర్తమానం ప్రకటించబడుతుంది, చెవిటివారు వినుచున్నారు, గుడ్డివారు చూచుచున్నారు, మూగవారు మాట్లాడుచున్నారు, మృతులు లేపబడుచున్నారు, కుష్ఠరోగులు శుద్ధులగుచున్నారు అని నా ద్వారా జరిగిన కార్యాలన్నీ చెప్పండి అని. అంటే యోహానుకు ఇప్పుడు యేసయ్య ఇస్తున్న రుజువేంటి చెప్పండి? యోహానుకి యేసయ్య ఇస్తున్న రుజువేంటి? తాను దేవుని కుమారుడని చెప్పడానికి, ఆయన మెస్సయ్య అని చెప్పడానికి ఇస్తున్న రుజువేంటంటే ఆయన ద్వారా జరిగిన కార్యం. అప్పుడు ఆయనే నిర్ణయించుకుంటాడు, వెళ్ళండి ఈ మాటలు చెప్పండి, నా విషయమై అభ్యంతరపడని వాడు ధన్యుడు అని చెప్పి పంపించాడు. అంటే యేసయ్య కూడా ఇప్పుడు బాప్తిస్మం ఇచ్చే యోహాను ఎదుట రుజువులను చూపించాల్సి వచ్చింది.
తన పరిచర్యను రుజువుపరుచుకోవాల్సి వచ్చింది యేసయ్య. రుజువులు లేకుండా ఈరోజు దేవుని పని జరగదు. కొంతమంది అనుకున్నారు పెద్ద పెద్ద బైబిల్ కాలేజీలో ఏదో తర్ఫీదు అయితే ఇరగదీసేస్తామని. ఏమి జరగదు. దేవుని అధికారము శక్తితో కూడినటువంటి సేవకులు మాత్రమే ఈరోజు ప్రభువుకు కావాలి. అద్భుతాలు చేసేటువంటి సేవకులు మాత్రమే కావాలి. దాన్ని ఏమంటారు, సోషల్ సర్వీస్ ద్వారా ఆ రోజుల్లో చదువు లేనటువంటి వారికి చదువు చెప్పి, అనాథలుగా ఉన్నటువంటి వారిని చదివించి, లేకపోతే హాస్పిటల్స్ పెట్టి ఇంకొక విధంగా సాంఘిక సేవా కార్యక్రమాలు చేసి అలనాటి మిషనరీలు సువార్త చెప్పి ప్రజలకు ఏమయ్యారు, చేరువయ్యారు. వారి ద్వారా ఏమీ జరగలేదా అంటే జరిగింది, కానీ కొద్దిగానే జరిగింది. ఏదో 2%, 3% మాత్రమే జరిగింది. ఈరోజు సాంఘిక సేవా కార్యక్రమం దాన్ని చేయడం తప్పని నేను అంటలా, సోషల్ సర్వీస్ వద్దని చెప్పడం నేను అంటలా. దేవుడు మీకు కృపనిస్తే చెయ్యండి, కానీ దాని ద్వారా నువ్వు దేవుని రాజ్యాన్ని కట్టలేవు. దేవుని రాజ్యాన్ని కట్టాలంటే దేవుని శక్తి, దేవుని యొక్క అభిషేకము, పరిశుద్ధాత్మ యొక్క అధికారం, పరిశుద్ధాత్మ యొక్క నింపుదల మాత్రమే ప్రాముఖ్యం. వారే దేవుని రాజ్యాన్ని కట్టగలరు, వారే సైతాన్ రాజ్యాన్ని పడగొట్టగలరు అనే విషయాన్ని జ్ఞాపకం చేస్తున్నా. యేసయ్య రుజువుపరుచుకుంటున్నాడండి తన యొక్క పరిచర్యను. ఇగో నా ద్వారా ఇవన్నీ జరుగుతున్నాయి అని చెప్పి మరి అక్కడ మాట్లాడినట్లుగా మనం చూస్తూ ఉన్నాం. ప్రజలు విశ్వసించాలంటే రుజువులు కావాలి. సమర స్త్రీతో మాట్లాడుతున్నాడు, వారి మధ్య కొంత సంభాషణ జరిగింది. ఆమె అంటుంది, మెస్సయ్య వస్తాడని, సమస్తమును చక్కబెడతాడని మేము ఎరుగుదము అంటుంది. ఈయన అన్నే అనేశాడు, ఏమనంటే ఆ మెస్సయ్యను నేనే అని, నేనే ఆయనను అన్నాడు. ఆమె ఏమంటుంది, మెస్సయ్య వస్తాడు సమస్తాన్ని చక్కబెడతాడని ఆమె మాట్లాడుతుంటే యేసయ్య ఏమన్నాడు, ఆ మెస్సయ్యను నేనే అన్నాడు. దానికి ఆమె యాక్సెప్ట్ చేసిందా చేయలేదా? చేసింది. దేన్ని బట్టి చేసింది? తన యొక్క హృదయ రహస్యములు, తన యొక్క అంతరంగ జీవితము, తన యొక్క రహస్య జీవితము అంతా యేసయ్య ఏం చేశాడు, బయట పెట్టాడు. పెడితే అప్పుడు అంటుంది, ఊరిలోనికి వెళ్ళి నేను చేసినవన్నీ నాతో చెప్పిన వారిని చూడండి అని చెప్పి ప్రజలను తీసుకొని వచ్చింది. వాళ్ళు ఏం చెప్పారు కదని వచ్చారంట. తర్వాత వాళ్ళు అన్నారు, ఇంతకుముందు నువ్వు చెప్పిన దాన్ని బట్టి మేము యేసయ్య దగ్గరికి వచ్చాం, కానీ ఇప్పుడు మా అంతటా మేము నిజముగా ఆయన మెస్సయ్య అని కనుగొన్నామన్నారు. మా మట్టుకు మేము గ్రహించాం, మా మట్టుకు మేము తెలుసుకున్నాం. కనుక ప్రభునందుకున్నారా, ఒక సమర స్త్రీ పట్టబడిందంటే ఎండవేళ ఆయన దగ్గర అక్కడికి వెళ్ళి వార్త చెప్పాడు. ఎండవేళ బావి దగ్గర ఇది కాదు, అక్కడ బావి దగ్గర కూర్చున్న మాట వాస్తవమే, సువార్త చెప్పిన మాట వాస్తవమే. కానీ అసలు ఆ సువార్త అర్థమైందా సమర స్త్రీకి? చెప్పండి, అర్థమైందా? నేను ఇచ్చే నీళ్ళు త్రాగువాడు అన్నాడు దప్పికొనడు అని అంటే ఆ సువార్త ఏమైనా అర్థమైందా? అది అర్థం అవ్వాలి. కానీ ఆమెకు అర్థమైంది ఏంటి? అది. కాబట్టి సువార్త ప్రకటిస్తాం, సువార్త అవసరమే. సువార్త దేవుని శక్తి. సువార్త లేకుండా ప్రజలు రక్షణ పొందరు. నీవు అద్భుతాలు స్వస్థతలు చెయ్యాలి, దానితో పాటుగా సువార్తను ప్రకటించాలి. ఈ రెండు కలిసి ఉండాలి. ఇది అవసరం లేదని రెండిట్లో దేనిని వేరు చేయడానికి వీళ్ళే. కొంతమంది అన్నిటికీ దేవుని వాక్యమే 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 వాక్యమే. వాక్యం సరే, కానీ ఆ వాక్యము అద్భుతాలు జరిగినప్పుడే ముద్రించబడు.
ఆ వాక్యము సూచక్రియలు జరిగినప్పుడు అది స్టాంపులాగా ముద్రించబడుతుంది. యేసయ్య శిష్యులు సువార్తను ప్రకటించుతూ వచ్చారు. ప్రభువు వారికి సహకారుడై, లోకా సువార్తలోని చివరిలో అక్కడ రాస్తాడు, యోహాను సువార్తలను, సహకారుడై వాక్యమును స్థిరపరుస్తూ వచ్చాడని రాయబడింది. కనుక ప్రభునందుప్లాన్ ఇక్కడ మనం గమనించినట్లయితే యేసు ప్రభు కూడా తన పరిచర్య రుజువుపరుచుకున్నాడు. దానికి రుజువు ఏంటంటే ఆయన ద్వారా జరిగిన కార్యాలు, ఆయన ద్వారా జరిగిన అద్భుతాలు, ఆయన ద్వారా జరిగినటువంటి మహత్కార్యాలు ఆయన యొక్క పరిచర్యను ఏం చేస్తున్నాయంటే రుజువుపరుస్తున్నాయి. ప్రజలు ఎందుకు వచ్చారు యేసు దగ్గరికి? ఊరికనే వచ్చారా? ఊరికనే రాలా. యోహాను సువార్త 3వ అధ్యాయం 2వ వచనంలో నికోదేము అనే ఒక మనుషుడు యేసు దగ్గరికి వచ్చాడు. అతడు పరిసయ్యుడు, ధర్మశాస్త్రోపదేశకుడు, అతడు ఒక గొప్ప ఉన్నతమైనటువంటి స్థాయిలో ఉన్నటువంటి వ్యక్తి. అతడు యేసు దగ్గరికి వచ్చాడు. ఎందుకు వచ్చాడో తెలుసా? ఆయన యేసు దగ్గరికి వచ్చి ఏమన్నాడంటే, దేవుడు తోడై ఉంటేనే కానీ నీవు చేయుచున్న క్రియలు ఎవడూ చేయలేననే మాకు అర్థమైంది, అందుకే వస్తున్నా నీ దగ్గరికి. అంటే నికోదేము ఏమి గ్రహించాడు? యేసయ్యలో ఏం చూశాడు? ఆయన ద్వారా జరుగుతున్న కార్యాలు చూశాడు. మెస్సయ్య వస్తాడని, గొప్ప కార్యాలు చేస్తాడని పాత నిబంధనలో అనేకమైన ప్రవచనాలు ఉన్నాయి. ఆయన గుడ్డివారి కన్నులు తెరుస్తాడని, పేదలకు సువార్తను ప్రకటిస్తారని, చెరలో ఉన్న వారికి విడుదలను కలిగిస్తాడని, చీకటిలో ఉన్నవారు గొప్ప వెలుగును చూశారని, మరణఛాయ కలిగినటువంటి ప్రాంతాల్లో గొప్ప ఆ జీవం వచ్చిందని, ఇలాంటి ప్రవచనాలు, మెస్సయ్యను గురించిన ప్రవచనాలు యెషయా గ్రంథంలో అనేకమైన ఉన్నాయి. కాబట్టి నికోదేముకి ఏమర్థమైందంటే దేవుడు ఈయనకు తోడై ఉన్నాడు, దేవుడు ఈయనతో ఉన్నాడు, దేవుడు ఈయన పరిచర్యని యాక్సెప్ట్ చేశాడు, అందుకే నేను నీ దగ్గరికి వస్తున్నాను. నికోదేము ఒక గొప్ప వ్యక్తి. ఆ వ్యక్తి దేని ద్వారా ఆకర్షితుడాడంటే యేసు దగ్గరికి. ఆయనకి బోధ కాదు, బోధ అర్థం అవ్వాలి ఆయనకి. యేసయ్య వచ్చి యేసయ్య దగ్గర అన్నాడు, ఒకడు కొత్తగా జన్మించితే కానీ పరలోక రాజ్యంలో ప్రవేశించలేడంటే ఆయనకేమీ అర్థం కాల. కానీ యేసయ్య దగ్గరికి వస్తున్నాడు అతను. ఎందుకు వచ్చాడంటే అద్భుతాలను బట్టి వచ్చాడు, సూచక్రియలను బట్టి వచ్చాడు, మహత్కార్యాలను బట్టి వచ్చాడు. కాబట్టి నాకు అర్థమైంది, దేవుడు నీకు తోడై ఉన్నాడు, అందుకే ఈ పనులన్నీ జరుగుతున్నాయి. యోహాను సువార్త 9వ అధ్యాయంలో ఒక పుట్టుగుడ్డివాడు ఉంటాడు. యేసయ్య వాని కన్నులు తెరిచాడు. యేసయ్య వాని కన్నులు తెరిస్తే ఆ యొక్క విషయం ప్రజలలో బహిరంగపరచకూడదని పరిసయ్యులు వాళ్ళందరూ ప్లాన్ చేస్తున్నారు. ఆ విషయం బహిరంగపరచకూడదు, అది అందరికీ తెలియకూడదు అని చెప్పి ఏం చేస్తున్నారంటే ప్లాన్ చేస్తా వాళ్ళ తల్లిదండ్రులను అడుగుతున్నారు. తల్లిదండ్రులు అన్నారు, వాడు వయసు వచ్చినాడు, వాడిని అడగండి, మాకేం తెలుసు అంటే, ఒకవేళ మరలా ఏదన్నా నిజం చెప్తే సమాజంలోంచి మమ్మల్ని వెలివేస్తారేమో అని భయపడ్డారంట. ఈ గుడ్డివాడిని గుచ్చి ప్రశ్నలు అడుగుతున్నారు. ఏంటి అంత గుచ్చి నన్ను అడుగుతున్నారు? మీరేమన్నా శిష్యులు అవ్వాలనుకుంటున్నారా? ఆయన అంటున్నాడు, అతడు ఒక పాపి. యేసయ్య ఎవరంటే అండి ఒక పాపి అంటే, ఆయన అంటున్నాడు గుడ్డోడు, కళ్ళు వచ్చినాయిగా. ఆయన అన్నాడు, ఆయన పాపియో కాదు అని నేను ఎరుగను. ఒకటి మాత్రం నాకు తెలుసు, దేవుడు పాపుల మనవిని ఆలకించడని నాకు తెలుసు. నేను ఒకప్పుడు గుడ్డివాడిని, ఇప్పుడు మాత్రం చూస్తున్నాను. ఆయన బురద చేశాడు, నా కన్నుల మీద పూశాడు, నాకు మాత్రం కళ్ళు వచ్చినాయి, ఇది మాత్రం నిజం అని చెప్పి ఆయన ఏం చేస్తాడంటే సాక్ష్యము. యోహాను సువార్త 9:33 చదవండి. ఈయన దేవుని యొద్ద నుండి వచ్చినవాడు కాని ఎడల ఏమీ చేయనేరడని వారితో చెప్పాను. ఇప్పుడు ఇవన్నీ చేస్తున్నాడంటే కారణం ఏంటంటే ఈయన దేవుని యొద్ద నుండి వచ్చినవాడు, దేవుడు పంపితే వచ్చినవాడు,
దానికి సాక్ష్యం ఏంటంటే, ఇదిగో నేను ఒకప్పుడు గుడ్డోడిని ఇప్పుడు చూస్తున్నాను అని సాక్ష్యం చెప్తున్నా. అంటే యేసయ్య యొక్క పరిచర్య కూడా ఏమవుతుందండి, అద్భుతాల ద్వారా ఏమైందంటే రుజువుపరచబడింది. ఈరోజు మన పరిచర్య రుజువుపరచబడినటువంటి పరిచర్యగా ఉండాలి. అది రుజువు చేయబడినటువంటి పరిచర్యగా ఉండాలి. యేసయ్యని గురించి అలా చాలామంది సాక్ష్యం ఇచ్చినట్లుగా బైబిల్లో మనం స్పష్టంగా చూస్తున్నాం బిడ్డ. కాబట్టి ఆ మంది, ఇదిగో నువ్వు దైవజనుడు అని నేను ఎరుగుదును. కనుక ఈ యొక్క ఉదయకాల సమయంలో మన ప్రార్థన, మన ఆశ, మన తపన ఏమై ఉండాలంటే, ప్రభువా నా యొక్క పరిచర్య రుజువుపరచబడిన పరిచర్యగా ఉండాలి. ఏలియా ఉన్నాడు. ఏలియా కొండ మీద ఉన్నాడు. ఆ రాజుగారికి ఏదో కోపం వచ్చింది, తీసుకురండి అని పంపించాడు. ఈయన అంటాడు, ఏమంటాడంటే, వీళ్ళు కింద ఉండి అంటున్నారు, దైవజనుడా దిగిరా అంటున్నారంట. 50 మందిని తీసుకెళ్ళాడు, అతనితో 51 మంది. ఆయన అంటాడు, ఏమంటాడంటే, నేనే దైవజనుడనైతే, ఆయన అన్న మాట ఏంటండి, నేనే అంటే ఇది రుజువైతే, ఇది నిజమైతే, నేనే దైవజనుడనైతే ఆకాశము నుండి అగ్ని దిగి వచ్చి వారందరినీ దహించునుగాక అన్నాడు. అంతే, అగ్ని వచ్చేసింది. అంటే ఇప్పుడు ఆ అగ్ని ఏలియా దైవజనుడు అనడానికి రుజువు. మరొకసారి వచ్చారు. అట్లాగే జరిగింది. చివరికి ఒకటి వచ్చాడు, బాబు ఇంత మనం పెట్టుకోలేమని మోకాళ్ళ దండేసి, నా ప్రాణం వాళ్ళ వంటి వాళ్ళదిగా చేయమాక అని చెప్పి రాజుగారికి పంపించారు కాబట్టి నేను రావాల్సి వచ్చింది. అంటే అది అట్లా రా దరికి వస్తున్నాపా అని వీళ్ళేమో ఆజ్ఞాపిస్తున్నారండి, నువ్వు దిగిరా. రాజుగారు చెప్పాడు, నన్ను ఆజ్ఞాపించేటోడు అని ఈయన అగ్నికి ఆజ్ఞాపిస్తున్నాడు. నేనే దైవజనుడనైతే. నువ్వు దైవజనుడివేనా, దైవజనురాలువేనా? కాదని నేను చెప్పట్లా, మిమ్మల్ని ఏదో విమర్శ చేసి తక్కువ చేసి నేను మాట్లాడట్లా. కానీ మనకు కావాల్సింది ఒకటే పాయింట్ ఏంటంటే, మన సేవ రుజువుపరచబడిన సేవగా ఉండాలి. ప్రార్థన చేసుకుందాం. దేవుడి మాటలు మన వెనుకల్లో దీవించునుగాక. ఆమేన్. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా.